ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, ప్రతిరోజు మనం తీసుకొని మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఆలోచించి దేవుని సన్నిధిలో మనం నిరీక్షించి ప్రార్థనతో తెలివి కలిగి దేవుని వాగ్దాన ప్రకారము నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తొందరపడి పరిస్థితులను బట్టి దేవుని దగ్గర నుండి జవాబు రాలేదు కదా, ఇక ఆ పరిస్థితి ఇంతే, ఏదో ఒకటి చేసేసేయాలని త్వరపడి మనం చేసేసామంటే అది మనకు ఆశీర్వాదం కాదు. తొందరపడి నడిస్తే మనం దారి తప్పిపోతాము, దేవుని మార్గంలో నడవలేము. ఆ మార్గము కాకుండా మనకిష్టమైన మార్గంలో మనం వెళ్తాం, చివరికి శ్రమలు అనుభవిస్తాము. కాబట్టి తొందరపడకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి దేవుని యొద్ద మనం కనిపెట్టాలి. తెలివి లేకుండుట మంచిది కాదు అని చెప్పి ఉన్నారు. ఆ తెలివి, బుద్ధి, జ్ఞానం మనకు ఎక్కడి నుండి కలుగుతుంది? కేవలం దేవుని యొక్క వాక్యమును బట్టి. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే, వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అక్షరము కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విధానంతో మనం ధ్యానించినట్లయితే తెలివిని సంపాదించుకొని దాని నుండి శ్రేష్టమైన మార్గములు మనందరం కూడా నడిపించబడతాము. అట్టి కృప ప్రభు మనందరికీ ఈరోజు దయచేయునుగాక. ఆమేన్.